వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహానాడు ప్రారంభమైంది. మొదటి రోజున నాయకులంతా మాట్లాడినారు. ఈరోజు తీర్మానాల మీద మాట్లాడుతూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి పార్సారథి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మహానాడు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, అసలు ఏమనిపిస్తుంది? ఏర్పాట్లు పక్కన పెడితే భగవంతుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి దాకా అందరూ కూడా చాలా భయపడ్డారు, వర్షం పడుతుంది ఎట్లా అని చెప్పేసి. కానీ భగవంతుడు ఆశీర్వదించి బ్రహ్మాండమైన వాతావరణంలో ఇక మహానాడు వసతులు కూడా బ్రహ్మాండంగా చేశారు. భోజనాలు కానివ్వండి, వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. బ్రహ్మాండం జరిగింది. దానికి తోడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే ముఖ్యం అనే నినాదాన్ని, విధానాన్ని ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ గారి నేతృత్వంలో రావటం చాలా సంతోషం. కార్యకర్తలందరూ కూడా సంతోషం. మామూలుగా కార్యకర్తలే ముఖ్యం అంటున్నారు, కానీ అధికారంకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోలేదని విమర్శ కూడా ఉంది కదా. అధికారం వచ్చినాకే కదా మేము మాట్లాడుతున్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడతలా, అధికారంలో ఉన్నాం, ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉండబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మాట్లాడామంటే రాబోయే రోజుల్లో కార్యకర్తకి పట్టాభిషేకం జరుగుతుంది. అంటే గత మహానాడుకి ఈ మహానాడుకి తేడా సార్, కడపలపై మొదటిసారి నిర్వహించారు. గత మహానాడు నేను లేను. మొత్తంగా చూసుకుంటే ఈ మహానాడులో కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నామనేసి యువ నాయకుడు లోకేష్ ప్రకటించే పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో ఈ మహానాడు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడిజలి శ్రీహరితో హుసేన్, RTV మహానాడు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.